ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంటర్వ్యూలో అప్పటికప్పుడు ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టం. అందుకే ప్రిపరేషన్ చాలా ముఖ్యం. మీకు ఇంటర్వ్యూ 2 రోజుల్లో ఉన్నా, వారం తర్వాత ఉన్నా, కొన్ని రోజుల ముందు నుండే ఈ వీడియోని రోజుకొక్కసారైనా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే ఇంటర్వ్యూలో తడబడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా, అనే కన్ఫ్యూజన్ లేకుండా మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా, స్మూత్గా, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఓకే, అప్పుడు మీ ఫోకస్ మొత్తం మీరు టెక్నికల్ లేదా సబ్జెక్ట్ ప్రిపరేషన్ మీద పెట్టొచ్చు. ఈ రెడీమేడ్ సెంటెన్సెస్ మాత్రం మీకు ఆటోమేటిక్గా నోటికి వస్తాయి. ఈ వీడియోని నేను చాలా జాగ్రత్తగా ప్రాక్టికల్గా రెడీ చేశాను. ఇందులో మీ గురించి ఎలా చెప్పాలి, మీ ఫ్యామిలీ గురించి ఎలా చెప్పాలి, మీ స్ట్రెంగ్త్స్, స్కిల్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఫ్రెషర్ అయితే ఏం చెప్పాలి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏం చెప్పాలి, ఇలా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూలో ఎక్కువగా ఉపయోగపడే రెడీమేడ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియో ఐటీ, సాఫ్ట్వేర్, కాల్ సెంటర్ మాత్రమే కాదు, ఏ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాము. ముందు నేను తెలుగు చదువుతాను, తర్వాత ఇంగ్లీష్ చదువుతాను. ముందుగా వినండి, తర్వాత నాతో పాటు రిపీట్ చేయండి. లాస్ట్లో మీ అంతట మీరే స్వయంగా చెప్పాలి. ఓకే, సో ఈ ప్రాక్టీస్ అంతా నోరు విప్పి గట్టిగా మాట్లాడితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మన నోటికి అలవాటు అవ్వాలి కాబట్టి. ఈ ప్రాక్టీస్కి దగ్గర అరగంట పడుతుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా, ఫోకస్డ్గా పూర్తి చేయండి. ఓకే, ఇది ఒక్కసారి మాత్రమే కాదు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఈ సెంటెన్సెస్ మీకు సహజంగానే అలవాటు అయిపోతాయి. ఓకే, స్టార్ట్ చేద్దాము. నా పేరు మాయా. మై నేమ్ ఇస్ మాయా. అగైన్, మై నేమ్ ఇస్ మాయా. మీ పేరు చెప్పాలి. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం. యువర్ టర్న్. నేను ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాను. ఐ కరెంట్లీ లివ్ ఇన్ విశాఖపట్నం. ఐ కరెంట్లీ లివ్ ఇన్ విశాఖపట్నం. యువర్ టర్న్. మీరెక్కడుంటే అక్కడ. నేను గ్రాడ్యుయేట్ని. ఐ యామ్ అ గ్రాడ్యుయేట్. ఐ యామ్ అ గ్రాడ్యుయేట్ ఆర్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్. యువర్ టర్న్. నేను బాధ్యతగా కష్టపడి పనిచేస్తాను. ఐ యామ్ రెస్పాన్సిబుల్ అండ్ హార్డ్ వర్కింగ్. అగైన్, ఐ యామ్ రెస్పాన్సిబుల్ అండ్ హార్డ్ వర్కింగ్. అగైన్. నా గురించి క్లుప్తంగా చెప్తాను. లెట్ మీ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. లెట్ మీ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. యువర్ టర్న్. గుడ్. మాది 4 సభ్యుల కుటుంబం. వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4. అగైన్, వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4. యువర్ టర్న్. మేము హైదరాబాద్లో ఉంటాము, లేకపోతే విశాఖపట్నంలో ఉంటాము. మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ విశాఖపట్నం. మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ విశాఖపట్నం. యువర్ టర్న్. మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. యువర్ టర్న్. నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. యువర్ టర్న్. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఐ లైక్ లిసనింగ్ టు మ్యూజిక్. I like listening to music. Your turn. ఖాళీ సమయంలో నేను నా స్కిల్స్ మీద వర్క్ చేస్తాను. I improve my skills in my free time. I try to improve my skills in my free time. Your turn. Good. నేను కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. I completed my degree in computer science. I completed my degree in computer science. Your turn. నేను 2025లో గ్రాడ్యుయేట్ అయ్యాను. I graduated in 2025. Again, I graduated in 2025. Your turn.
నా చదువు నాకు మంచి టెక్నికల్ ఫౌండేషన్ ఇచ్చింది. మై ఎడ్యుకేషన్ గేవ్ మీ అ గుడ్ టెక్నికల్ ఫౌండేషన్. అగైన్, మై ఎడ్యుకేషన్ గేవ్ మీ అ గుడ్ టెక్నికల్ ఫౌండేషన్. యువర్ టర్న్. ఇక్కడ ఉండే ప్రతి సెంటెన్స్ వాడాలని ఏం లేదు. మీరు దేనికి ఎక్కువ రిలేట్ అవుతారో ఆ సెంటెన్సెస్ పిక్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. బట్ అన్నీ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ మనకి నోటికి చక్కగా అలవాటైతే మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నేను కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ చేశాను. ఐ కంప్లీటెడ్ అ ప్రాజెక్ట్ ఇన్ కాలేజ్. ఐ కంప్లీటెడ్ అ ప్రాజెక్ట్ ఇన్ కాలేజ్. అగైన్, ఆ ప్రాజెక్ట్లో మేము ఒక టీమ్గా పనిచేసాము. We worked as a team on that project. We worked as a team on that project. Your turn. ఆ ప్రాజెక్ట్ ద్వారా నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. I gained practical knowledge through that project. Again, I gained practical knowledge through that project. Your turn. మీరు ఫ్రెషర్ అయితే నేను ఫ్రెషర్ని. ఐఎమ్ అ ఫ్రెషర్. ఐఎమ్ అ ఫ్రెషర్. యువర్ టర్న్. నాకు ఇంకా జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి. ఐ డు నాట్ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యెట్, బట్ ఐ హ్యావ్ గుడ్ బేసిక్ స్కిల్స్. మళ్ళీ, ఐ డు నాట్ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యెట్, బట్ ఐ హ్యావ్ గుడ్ బేసిక్ స్కిల్స్. యువర్ టర్న్. నేను నేర్చుకున్న విషయాల్ని నా పనిలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు అప్లై వాట్ ఐవ్ లెర్న్డ్ ఎట్ వర్క్. అగైన్, ఐఎమ్ రెడీ టు అప్లై వాట్ ఐవ్ లెర్న్డ్ ఎట్ వర్క్. యువర్ టర్న్. గుడ్. మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, నాకు 2 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. I have 2 years of work experience. Again, I have 2 years of work experience. Your turn. నేను రకరకాల టాస్క్స్, రెస్పాన్సిబిలిటీస్ నిర్వహించాను. I handled different tasks and responsibilities. I handled different tasks and responsibilities. Your turn. గుడ్. నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నా స్కిల్స్ని సంపాదించాను. ఐ గెయిన్డ్ వాల్యుయబుల్ స్కిల్స్ త్రూ మై ఎక్స్పీరియన్స్. అగైన్, ఐ గెయిన్డ్ వాల్యుయబుల్ స్కిల్స్ త్రూ మై వర్క్ ఎక్స్పీరియన్స్. యువర్ టర్న్. గుడ్. మీరు ఉద్యోగం మారుతూ ఉంటే, నేను మెరుగైన కెరియర్ అవకాశం కోసం చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ బెటర్ కెరియర్ ఆపర్చునిటీ. అగైన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ బెటర్ కెరియర్ ఆపర్చునిటీ. యువర్ టర్న్. గుడ్. నేను కొత్త రకాల పనులని నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లర్న్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఐ వాంట్ టు లర్న్ ఆర్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. యువర్ టర్న్. గుడ్. నేను కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని నా కెరియర్లో ఎదగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరియర్ బై టేకింగ్ ఆన్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. అగైన్, ఐ వాంట్ టు గ్రో ఇన్ మై కెరియర్ బై టేకింగ్ ఆన్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. యువర్ టర్న్. గుడ్. నాకు మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి. I have good computer skills. I have good computer skills. Your turn. నేను ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయగలను. I can write professional emails. I can write professional emails. Your turn.
నేను ఉద్యోగానికి అవసరమైన సాఫ్ట్వేర్ని లేకపోతే టెక్నాలజీని ఉపయోగించగలను. ఐ కెన్ యూస్ ద సాఫ్ట్వేర్ ఆర్ టెక్నాలజీ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్. ఐ కెన్ యూస్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్. యువర్ టర్న్. నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అగైన్, ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. యువర్ టర్న్. నేను ఇతరులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలను. ఐ కెన్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. అగైన్, ఐ క్యాన్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. యువర్ టర్న్. నేను నా ఆలోచనలు స్పష్టంగా వివరించగలను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మై ఐడియాస్ క్లియర్లీ. అగైన్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మై ఐడియాస్ క్లియర్లీ. యువర్ టర్న్. గుడ్. నేను కష్టపడి పనిచేస్తాను. ఐఎమ్ అ హార్డ్ వర్కర్. అగైన్, ఐఎమ్ అ హార్డ్ వర్కర్. యువర్ టర్న్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. ఓకే, నేను కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడిని అని, ఐఎమ్ అ హార్డ్ వర్కర్ అని లిటరల్ మీనింగ్ ఇంకా మీరు తీసుకోకూడదు. సో ఇంచుమించుగా తెలుగు మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్, నేను బాధ్యతగా పనిచేస్తాను. ఐ వర్క్ రెస్పాన్సిబ్లీ. అగైన్, ఐ వర్క్ రెస్పాన్సిబ్లీ. యువర్ టర్న్. గుడ్. నేను ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పనిచేయగలను. అంటే నేను ఒత్తిడిని కూడా తట్టుకోగలను అని. ఐ కెన్ వర్క్ కామ్లీ ఈవెన్ అండర్ ప్రెషర్. అగైన్, ఐ కెన్ వర్క్ కామ్లీ ఈవెన్ అండర్ ప్రెషర్. ఇన్ అదర్ వర్డ్స్, ఐ కెన్ హ్యాండిల్ ప్రెషర్. ఓకే, నౌ లెట్స్ రిపీట్ దిస్. ఐ కెన్ వర్క్ కామ్లీ అండర్ ప్రెషర్. యువర్ టర్న్. గుడ్. నేను నా పనిని ఎప్పుడూ టైంకి పూర్తి చేస్తాను. ఐ ఆల్వేస్ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. అగైన్, ఐ ఆల్వేస్ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. యువర్ టర్న్. నేను డెడ్ లైన్స్ని, ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ డెడ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్. అగైన్, ఐ రెస్పెక్ట్ డెడ్ లైన్స్ అండ్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్. యువర్ టర్న్. నేను చేసే ప్రతి పనిలోని నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఐ గివ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. Again, I give my best in everything I do. Your turn. Good. నాకు ఏదన్నా తెలియకపోతే దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. If I do not know something, I make an effort to learn it. Again, if I do not know something, I make an effort to learn it. Your turn. నేను కొత్త స్కిల్స్ని నేర్చుకుని పనిలో ఉపయోగిస్తాను. ఐ లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ అప్లై దెమ్ ఎట్ వర్క్. అగైన్, ఐ లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ అప్లై దెమ్ ఎట్ వర్క్. యువర్ టర్న్. నేను కొత్త మెథడ్స్ని, చేంజెస్ని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఐఎమ్ ఓపెన్ టు న్యూ మెథడ్స్ అండ్ చేంజెస్. ఐఎమ్ ఓపెన్ టు న్యూ మెథడ్స్ అండ్ చేంజెస్. యువర్ టర్న్. గుడ్. నేను టీం వాతావరణంలో బాగా పనిచేయగలను. ఐ కెన్ వర్క్ వెల్ ఇన్ అ టీమ్ ఎన్వైరన్మెంట్. Again, I can work well in a team environment. Your turn. నేను ఇతరుల మాటల్ని శ్రద్ధగా వింటాను. I listen to others carefully. I listen to others carefully. Your turn.
నేను టీంలో అందరి ఆలోచనల్ని అభిప్రాయాల్ని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. అగైన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. యోర్ టర్న్. గుడ్. నేను నా ఆలోచనలన్నీ టీంతో పంచుకుంటాను. ఐ షేర్ మై ఐడియాస్ విత్ ద టీమ్. అగైన్, ఐ షేర్ మై ఐడియాస్ విత్ ద టీమ్. యోర్ టర్న్. అవసరమైనప్పుడు నేను నా టీమ్ మెంబర్స్కి సహాయం చేస్తాను. ఐ సపోర్ట్ మై టీమ్ మెంబర్స్ వెన్ నీడెడ్. అగైన్, ఐ సపోర్ట్ మై టీమ్ మెంబర్స్ వెన్ నీడెడ్. యోర్ టర్న్. నేను ప్రాజెక్ట్ లక్ష్యాలను చేరుకోవడానికి టీంతో కలిసి పనిచేస్తాను. ఐ వర్క్ విత్ ద టీమ్ టు అచీవ్ ద ప్రాజెక్ట్ గోల్స్. ఐ వర్క్ విత్ ద టీమ్ టు అచీవ్ ద ప్రాజెక్ట్ గోల్స్. యోర్ టర్న్. గుడ్. నాకు ఈ ఉద్యోగంపై నిజమైన ఆసక్తి ఉంది. ఐఎమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్. I am genuinely interested in this job. Your turn. ఈ ఉద్యోగం నా స్కిల్స్కి నా గోల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. This job matches my skills and career goals. Again, this job matches my skills and career goals. Your turn. ఈ ఉద్యోగం ద్వారా నేను నేర్చుకుని ఎదగగలను. ఐ కెన్ లెర్న్ అండ్ గ్రో త్రూ దిస్ జాబ్. ఐ కెన్ లెర్న్ అండ్ గ్రో త్రూ దిస్ జాబ్. యువర్ టర్న్. గుడ్. నా స్కిల్స్ ఈ ఉద్యోగ అవసరాలకి సరిపోతాయి. మై స్కిల్స్ మ్యాచ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ జాబ్. I believe my skills match the requirements of this job. Your turn. ఈ ఉద్యోగానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ నాకు బాగా అర్థమయ్యాయి. I understand the responsibilities of this position. Again, I understand the responsibilities of this position. Your turn. మీరు ఇంకా కాన్ఫిడెంట్ అయితే ఐఎమ్ ఫెమిలియర్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ పొజిషన్ అనొచ్చు. అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, ఐఎమ్ ఫెమిలియర్ విత్ దెమ్ అని చెప్తున్నాం అనమాట. ఓకే. నేను వ్యక్తిగతంగా టీంతో కూడా సమర్థవంతంగా పనిచేయగలను. ఐ కెన్ వర్క్ ఎఫెక్టివ్లీ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ అ టీమ్. I can work effectively both independently and as part of a team. Your turn. గుడ్. నేను నా పనికి పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై వర్క్. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై వర్క్. యువర్ టర్న్. అవకాశం ఇస్తే నా స్కిల్స్ మరియు పనితీరుతో నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ త్రూ మై స్కిల్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఇది వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ త్రూ మై స్కిల్స్ అండ్ పర్ఫార్మెన్స్. యువర్ టర్న్. గుడ్. నేను ఈ ఉద్యోగంలో మంచి ఫలితాలు అందించగలనని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఐ కెన్ డెలివర్ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ పొజిషన్. అగైన్, ఐ బిలీవ్ ఐ కెన్ డెలివర్ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ పొజిషన్. యువర్ టర్న్. అవసరమైనప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ విల్లింగ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ వెన్ రిక్వైర్డ్.
Again, I am willing to put in extra effort when required. Your turn. Good. డెడ్లైన్స్ మీట్ అవ్వడానికి అవసరమైతే ఎక్స్ట్రా టైం కూడా పనిచేయగలను. ఐ కెన్ వర్క్ ఎక్స్ట్రా అవర్స్ వెన్ నెసెసరీ టు మీట్ అ డెడ్లైన్. అగైన్, I can work extra hours when necessary to meet a deadline. Your turn. Good. నేను కంపెనీ మరియు ప్రాజెక్ట్ విజయానికి నా వంతు సహకారం అందించగలను. I can contribute to the success of the company and the project. Again, I can contribute to the success of the company and the project. Your turn. గుడ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యోర్ టర్న్. మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇట్ వాజ్ నైస్ స్పీకింగ్ విత్ యూ. అగైన్, ఇట్ వాజ్ నైస్ స్పీకింగ్ విత్ యూ. యోర్ టర్న్. మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. యోర్ టర్న్. గుడ్, వెల్ డన్. సో చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మనకి ఛాలెంజ్. ఇప్పుడు దాకా మనం చూసిన సెంటెన్సెస్లోనే కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయి. చూడగానే మీరు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో చూద్దాం. ఓకే, నేను తెలుగు చదువుతాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను నా పనిని ఎప్పుడూ సమయానికి పూర్తి చేస్తాను. కమాన్. నేను ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పనిచేయగలను. ఇంగ్లీష్లో చెప్పాలి. గుడ్. నాకు ఈ ఉద్యోగంపై నిజమైన ఆసక్తి ఉంది. జెన్యూన్ ఇంట్రెస్ట్. కమాన్. గుడ్. నేను కొత్త స్కిల్స్ నేర్చుకుని పనిలో ఉపయోగిస్తాను. యోర్ టర్న్. ఇంగ్లీష్లో. నేను టీం వాతావరణంలో బాగా పనిచేయగలను. గుడ్. అవకాశం ఇస్తే నా స్కిల్స్ మరియు పనితీరుతో నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను. స్ట్రాంగ్ సెంటెన్స్ ఇది, ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలి. ఎక్సలెంట్ ప్రాక్టీస్, వెల్ డన్. సో మీరు ఎన్ని సెంటెన్సెస్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? ఒకవేళ కొన్ని సెంటెన్సెస్కి ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోయినా పర్వాలేదు. ఓకే, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒకసారి, రేపు ఒకసారి, ఇలా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. రెండోసారి, మూడోసారి చేసేటప్పటికి మీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చే వీడియో కాదు, కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ సెంటెన్సెస్ అన్నీ మనకి న్యాచురల్గా అలవాటైపోతాయి. అప్పుడు ఇంటర్వ్యూలో తడబడకుండా మనం చెప్పాలనుకున్నది కాన్ఫిడెంట్గా, స్మూత్గా చెప్పగలుగుతాం. ఓకే, సో ఈ టాపిక్ మీద ఫాస్ట్ ప్రాక్టీస్ వీడియో కూడా నేను తొందరలో తీసుకొస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని నెమ్మదిగా, శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్క సెంటెన్స్ని బాగా అర్థం చేసుకుని నోటికి బాగా అలవాటు చేసుకోండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు ఇంకేమన్నా టాపిక్స్, సినారియోస్ కవర్ చేయాలి అనుకున్నా కామెంట్ చేయండి. వాటిపై కూడా నేను కొత్త వీడియో చేయడానికి ట్రై చేస్తాను. I'm very proud of you today. Very well done. Keep practicing, keep improving. All the very best for your interview.